నమస్కారం ప్రజలారా. ఈయన సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు, పెద్ద ఆయన. ఓకే, మహానుభావుడు. ఓకే, మనం ఏమి కాదనలా, మంచిది, బాగుండాలి. మన అన్న మీద ఏ విధంగా కావదూతూ ఉంటాడో, ఏ విధంగా మన అన్నను, మన పార్టీకు, మనకు డ్యామేజ్ జరిగే విషయాలు ఎంత లోతుగా పరిశీలన చేసి ఈయన రాష్ట్ర ప్రజానికి చెప్తా ఉంటాడో అందరం కూడా చూసే ఉన్నాం. అందులో భాగంగా నేను పర్సనల్గా కూడా ఒకరోజు ఆయన్ను కలిసిన ఇంటర్వ్యూ కూడా తీసుకున్నా. దేనికి నీకు మా జగన్ అంటే దేనికి మీకు అంత అక్కసగా ఉన్నారంటే, నేను అక్కసగాను లేకంటే ఒకరికి సంబంధించి నేను మాట్లాడడం లేదు. నా వృత్తి ధర్మం ఏదైతే ఉన్నదో నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా మాట్లాడుతూ ఉన్నానని కూడా ఆయన మన వీడియోలో చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో మనం ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఎందుకంటే మనం ఓడిపోయిన దానికి కారణాలు ఇటువంటి వాళ్ళు కూడా వీళ్ళు కూర్చొని రాష్ట్ర ప్రజానికానికి వివరించి ఇది జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో, ఈ విధంగా చేసినాడు, ఈ విధంగా రాష్ట్ర ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టాడు, సరే అన్నీ చెప్పినారు. అయిపోయింది. 151 నుంచి 11కు పడిపినాం. ఈరోజు ఈయన మాట్లాడుతున్నాడు, పెద్ద ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఈయన మనం ఆ తర్వాత విశ్లేషణ చేద్దాం. మీరు దయచేసి వీడియోను పూర్తిగా చూసి మీరు అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చెప్పుయా. ఆంజనేయ స్వామి లాగా ఫీల్ అయినాము అని చెప్పడం జరిగింది సార్. మేమేమి చెప్పలేదు, మేము ఆ విధంగా మాట్లాడలేదు అని చెప్పలా. మేము ఆ విధంగా మాట్లాడలేదు అంటే మీరు వీడియోలో చూపించారు. ఆ వీడియో కూడా ఏందో నేను ఒకసారి చూపించా, మీరు కూడా చూడండి. చూడండి. రామాయణం, భాగవతం చిన్నప్పుడంతా ఆంజనేయ స్వామిని నేనే, ఆయన జర్నలిస్ట్ గారు మాట్లాడింది కూడా ఏమి తప్పే ఉండదా? ఏడనింది ఆమె. ఈ వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి గారు స్వయంగా ఈ స్వామి గారికి చెప్తున్నాడు. ఇదో ఇక్కడ వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు, ఇదో ఈ పక్క ఇదో ఏమే మన సంఘ సంస్కర్త అయినటువంటి ఆర్కే రోజా గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇంకేం మాట్లాడదాం మనం. అదే విధంగా నాకు కోపం యాడ్ వచ్చిందంటే జర్నలిస్ట్ గారి మీద, మీరు ఏనంటే అది భారతం, రామాయణం, భాగవతం అన్ని వాళ్ళ చెబుతుంటే ఇది అనే ఒక ఆంజనేయ స్వామి లాగా ఫీల్ అయిన వ్యక్తికి ఇదెందుకు తెలియదు నాకు అర్థం కాదు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆర్టికల్ అయితే రాశారు, ఫోటో ఏం పెడతారు అని అడిగారు. ఇది ఈ ఫోటో అండి అని చెప్పి ఫోటో తీసి చూపించారు. వైకుంఠ ఏకాదశి రేపు అంటే ఇవాళ ఏం ఫోటో పెడతారు? ఆయన వేషపాముల మీద పాలకరీలో కొడుకున్న ఫోటో పెడతారు జనరల్. ఆ ఫోటో చూపించారు. చూపిస్తే ఇదే ఈ ఫోటో పెడతారా అంటే మా వాడు వేరే ఫోటో ఏమన్నా పెడతాడని అనుకున్నారేమో సత్యమూర్తి గారు. మీకు ఎందుకు వచ్చింది ఇప్పుడు బాధ? సరే, ఇప్పుడు అదంతా ప్రజలకు ఎందుకు చెప్పాలి మీరు? మేము ముందుగానే హిందువుల వ్యతిరేకులు అని చెప్పి అదొక బురద మా మీద వేసుకొని, అంటే మా ఓడి చేసినటువంటి పనులు అట్టే ఉన్నాయి, తిరుమలలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, కల్తీ లడ్డు విషయంలో కావచ్చు, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి హిందూ దేవాలయాల మీద జరిగినటువంటి దాడులు కావచ్చు, అదే ఏ విధంగా పూజారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వేతనాలు ఇవ్వటంలో కావచ్చు, మేము ఎన్నెన్నో ఇబ్బందులు పడినాం, ఇబ్బందులు చేసినాం సార్. అయిపోయింది. మాకు 11 వచ్చినాయి. నువ్వు మళ్ళా ఎందుకు మళ్ళా ప్రజలకి అందరికీ వివరించేటువంటి ఈ పనులు ఎందుకు మళ్ళా? ఇవన్నీ ఎందుకు సార్? నీకు పెద్ద మనిషివి, పెద్దోడివి, సరే ఏదో మనవరాళ్ళు ఉంటారు, వాళ్ళతో ఆడుకో స్వామి. ఇంకన్నా ఎందుకు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు ఎందుకు చేస్తావు? మేము మా అన్నని ఏ విధంగానైనా సరే ప్రధానమంత్రిని చేసుకోవాలా అని మేము ఆలోచన చేస్తా ఉంటే, ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు సతీమణి గారు మాట్లాడినటువంటి మాటల్ని నువ్వు మళ్ళా ప్రజలకు చెప్తా, మళ్ళా నువ్వు ఏమి ఫోటో పెడతారా ముందు రోజు ఏందనేది అది కూడా తెలియదా? నవ్వుతాడని అంటావే. నవ్వుతాడు, అసెంబ్లీలో నవ్వడు కానీ శవం ముందు నవ్వుతాడు. ఏం చేద్దాం? మా కర్మ, మా బాధలు అయ్యి. మీరు మళ్ళా ఇది చెప్తే అవులే పడతారు సార్. మీరు పెద్ద మనిషి, పెద్ద తరహా, వాడికి వదిలేయండి. ఇంకా దేనికి సచ్చిందాన్ని పొడుచానే ఉన్నారంగా అంగా వదులుకుంటా వాళ్ళే సర్క్యులేట్ చేస్తున్నారు. హిందూ సమాజం మొత్తం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ తలగా ఉంపుతాడా కరుణాకర్ రెడ్డి అందరూ కలిసి చేసిన ఈ మహా అపరాధాన్ని మొత్తం హిందూ సమాజం మొత్తం అసహించుకుంటారు. అవును, సమాజం మొత్తం జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీ పట్ల చాలా ఏహ్య భావంతో ఉంది సొసైటీ. అందుకని శనిబాబుకి రామాయణం అంటే చాలా ఆసక్తి, మహాభారతం అంటే ఇప్పటికి 10 సార్లు అటు ఇటు చదివాడు. భాగవతం అయితే అసలు రాసేటప్పుడు ఈయనే ఉన్నాడు. ప్రచారం చేసుకుంటే ఆయన ఏదైనా
సాఫ్ట్ కార్నర్ వస్తుందేమోనని చాలా రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నాడు. సత్యమూర్తి సార్ మీకు చెప్పాలా ఏంటంటే గతంలో మేము 151 కొట్టాలనేటువంటి సంకల్పంతో ఉన్నప్పుడు ఒక పీఠాధిపతిని ఒక స్వామివారిని తొడుకొని పోయి మేము ఆడ హిందువులుగా మారినామని అనిపించుకొని మాకేమో 151 వచ్చినాయి కదా ఆ రోజుల్లో. మళ్ళీ మేము హిందువులుగా మారినాం, మాకు హిందువుల పట్ల అపారమైనటువంటి గౌరవం ఉన్నది, హైందవ ధర్మం అంటే మాకు అపారమైనటువంటి బాధ్యత భక్తి మా మీద ఉన్నదని మళ్ళా కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకాన్ని నమ్మిగలుగుతాడు కూడా మా వాడు. గతంలో మేము చేసినాం, మళ్ళా కూడా చేస్తాం, మళ్ళా బ్రహ్మాండంగా చేస్తాం, ఇంతకు మించి చేస్తాం. మీకు ఒకటే తెలియజేస్తుందా పెద్ద మనుషులు, మాలాంటి వాళ్ళని ఎంతోమందిని మీరు చూసుంటారు మీ ఇన్ని సంవత్సరాల జర్నలిస్టు ప్రస్తావనలో. మేము మా అన్నను ఏ విధంగానైనా సరే ప్రధానమంత్రిని చేసుకుంటాం. మీరు ఇటువంటి ఒక మతం అంటే సరే మా ఓడు మతం ఏంటంటే మానవత్వం అంటే ఇంక ఎన్నో చెప్పుకోవాలా. కానీ మీరు ఈ విధంగా మాట్లాడటం అనేది మా పార్టీకు మాకు చాలా డ్యామేజ్ జరుగుతుందని ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ గారు సత్యమూర్తి గారికి తెలియజేసుకుంటూ మీ వాదన మీరు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి తెలియజేయండి. ఎందుకంటే ఇటువంటి డ్రామాలు చేస్తూ ఉంటాడు, మీరు ఆ డ్రామాలు ఎవరు నమ్మొద్దు. మనం ఈ డ్రామాలు నమ్మిన దానికి మన రాష్ట్రం వెనకబడిపోయింది ఇన్ని సంవత్సరాల పాటు, ఈ 5 సంవత్సరాల పాటు జగన్ గారి పాలనలో అని చెప్పి మీరు చెప్తారు సార్, ఓకే ఇబ్బందిలే. కానీ మేము చెప్పేది మేము ఉన్నాం కదా, మాలాంటి వాళ్ళు ఉన్నాం కదా సార్, అన్నను భుజాల మీద ఎత్తుకొని ముందుకు పోయేటువంటి మాలాంటి వాళ్ళు ఉన్నామని కూడా ఈ సందర్భంగా ఆ జర్నలిస్ట్ గారికి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి సత్యమూర్తి గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈసారి అంటే మనం గతంలో అక్కడెక్కడో దూడుకొని గంగలో ముంచినారు, ఈసారి ఏ గంగలో ముంచుతారు, ఏ గంగలో మునుగుదామనే దాన్ని కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.